ఓకే. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఈటల రాజేందర్ గారు అక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఇది మీ ఇల్లా? శ్రీ మారుతి నిలయం. ఓకే. సో ఇక్కడ ఈటల రాజేందర్ గారు వచ్చిన మీటింగ్ ఏర్పాటు చేసినట్టున్నారు. నమస్తే, ఒకసారి రావచ్చా సార్ మీ దగ్గరికి? యా, థ్యాంక్ యూ. సో ఈటల రాజేందర్ గారు ఇక్కడ నిద్ర చేస్తున్నారు ఈరోజు రాత్రి. కలుద్దాం, ఆవిడ వీడియో నడుస్తున్నది. నమస్తే. యా, హాయ్ సార్. నమస్తే. ఎట్లుంది సార్, వాసన వస్తుంది ఏమన్నా? మైక్ కొంచెం ఆగన్నా, జర ఆగరాదు, అంత ఆవేశపడుతున్నావు. ఏం సార్, వాసన వస్తుందా? నేను చెప్తే బాగుండే కదా, మీరు చెప్పాలి. వాసన వస్తుందా, ఈగలు ఉన్నాయా? గాడి పోతనైతే వచ్చింది నాకు, కొంచెం దోమలు ఉన్నాయా? మరి దగ్గర పోయింది అది రాదు. ఇక్కడ ఓకే. సో మేము ఏమంటున్నాము, వాసన రాదని అంటలేము, ఓకే, ఈగలు లేవని అంటలేము, దోమలు లేవని కూడా అంటలేము. మా పరివాహక ప్రాంతంలో ఉన్న బోర్ల నీళ్ళు కానీ బాయిల నీళ్ళు కానీ పచ్చగా ఉంటాయని కూడా అంటాను మేమే. కానీ దానికున్ను ఈ మా పనిగిరి కాలనీ ఇల్లు గుంజుకోవడానికి, ఇల్లు కూలగొట్టడానికి ఏం సంబంధం అని అడుగుతున్నాం మేము. మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, ఓకే, మూసీల పారే దుర్గంధానికి మేము అనుకూలం కాదు. కానీ దాని పేరు చెప్పి నువ్వు లోపలేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలని చెప్పి ఇట్లా 5 కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్లను కూలగొట్టి దీన్ని మార్కింగ్ ఇచ్చి భయభ్రాంతకు గురి చేసి, ఇంతకుముందు యాదిరెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన అనుకుంటా, ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎక్కడ సార్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చి, లేకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎంత మేరకు ఏం చెప్తున్నంటే, ఇంకా చాదరగట్టు కాడ కొంత దూరం చాదరగట్టు కాడ డాంబర్ షీట్లు వేసుకొని ఉండే గుడిసెలు చూపించి, ఎవరిదన్నా ఇల్లు జర కుక్కలు నాపరాదు, బయట కుక్కలా ఇంట కుక్కలా? అవి బయటేనా సార్? చెప్పండి. వాటిని చూపి ఇవాళ మూసి అంత గిట్టే ఉందని చెప్పి పనిగిరి కాలనీ గిట్లాంటి పెద్ద పెద్ద ఇల్లు కొలగొట్టే ప్రయత్నం చేస్తున్నందుకే మాకు బాధ. ఇంకొక మాట ఏంటంటే రావు, ఇప్పుడు ఈమె శ్రీదేవమ్మ, నేను ఇక్కడికి వచ్చినాడు మేడం చూపి, నేను ఇక్కడికి వచ్చినాడు వీళ్ళు బిక్కుమంటే బతున్నారు. ఇక్కడనే ఉంటుంది ప్రజా ఇంజనీర్ సిండికేట్స్ అపార్ట్మెంట్స్, 7 ఫ్లోర్ల బిల్డింగ్లు. మేము అడిగిన ఎప్పుడన్నా మీకు వరద నీళ్ళు వచ్చినాయా అంటే, మేము ఉండబట్టి 40 ఏళ్ళు అవుతుంది, మాకు ఎన్నడూ ఇక్కడ వరద నీళ్ళు రాలేదు. రెండవది ఇక్కడ ఎప్పుడైనా వచ్చినాయని చెప్పాడు, ఎక్కడ రాలేదు. ఇది 60 ఫీట్ల ఎత్తుంటుందండి. చూసినా నేను అక్కడ, చాలా డెప్త్ ఉన్నది, బాగా విడ్త్ కూడా ఉన్నది. ఇప్పుడు ఇది పూటిక తీయక కూడా ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు అంటున్నారు కదా. దీన్ని నిజంగానే నీకు వరదలు రాకుండా చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తే మంచిగా ఇంత పూటిగా తీసి అటుపక్క ఇటుపక్కగా నిజాం కట్టినట్టుగా రాళ్ళ కట్టడం కాకపోయినా సిమెంట్ కాంక్రీట్తో కట్టుకుంటే, అదేవిధంగా వీళ్ళకు పారేటువంటి ఆ జీడిమెట్ల 100 కెమికల్స్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా, దుర్గంధం రాకుండా చేయొచ్చు కదా గారు. ఇలా టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాం, అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నా నేను. 2 సీసాలలో మూసి నీళ్ళు తెస్తారు, ఒక సీసాలు ఏదో ఇంత దేయంగానే తెల్లగా అయిపోతుంది, తాగిన లెక్క. వేయందేమో అట్లా నల్లగా ఉంటుంది. గంత టెక్నాలజీ ఉన్న ఈ యుగంలో గంత ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇన్ని వేల మందికి కంటి మీద కొనుక్కులు లేకుండా చేసి బంగ్లాలని కూలగొట్టి నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే, ఇవాళ దాని విలువ 5 కోట్లు ఉంటే నువ్వు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తా అంటే రాత్రి భుక్షాగం చేయడానికి. ఏమంటుండంటే, అసెంబ్లీకి రండి, కలిసి కూర్చుందాం, మాట్లాడదాం, మీరు ఏమైనా సజెషన్స్ ఉంటే, ప్లాన్స్ ఉంటే మాకు ఇవ్వండి, వాటిని మనం అమలు చేద్దాం కలిసి కూర్చొని అంటున్నాను. నేను ఒక మాట అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా మీ ద్వారా, ఇప్పుడు నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉన్నదా? ఇప్పుడు మొన్న మేము 3 నెలలు ఏడవకండమ్మా, 3 నెలలు
ఇవాళ ఏం చెప్తున్నా 3 నెలల తర్వాత వచ్చి నేను 140 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మూసి డిపిఆర్ తయారవుతుంది, అది 18 నెలలకు వస్తుంది రిపోర్ట్ అని చెప్తున్నావు. మరి డిపిఆర్ రాకముందే నీకు ఒక ప్రణాళిక లేకముందే ఎందుకు వచ్చి ఇండ్లు ఖాళీ చేయించినావు, ఎందుకు వచ్చి ఇండ్లు కూలగొట్టించినావు, ఎందుకు వాళ్ళని తీసుకుపోయి బలస్థలిపురం డబుల్ బెడ్రూమ్లో పెట్టి మాకు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పి దొంగ స్టేట్మెంట్ ఇప్పించిన చెప్పండి. ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలు మాట్లాడింది, నా పిల్లలు పడుకున్నట్టుంది పాపం, వాళ్ళు 8th క్లాస్ 9th క్లాస్, మా తాతలు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఈ కాలనీ నేను కూడా చిన్నప్పుడు టీవీ టవర్ దగ్గరే ఉండేది. 1976లో ఉన్నాను నేను ఇక్కడ. 1976 ఓకే, మీరు అర్థం చేసుకోండి. గప్పుడు చైతన్యపురి కాలనీ ఉండేది. ఇవన్నీ లేఅవుట్లు ఈ 10 ఏళ్ళ క్రితమో 20 ఏళ్ళ క్రితం చేసినాయి కాదు రా గారు, ఇవి 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం కాలనీలుగా ఏర్పడి ఈ రోడ్డు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉండేది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా ఉండేది. మా తాతలు ఉన్నారు, మా తల్లు ఉన్నారు, మేము ఉంటున్నాం. ఎవరు చెప్పిందని చెప్పి మా ఇల్లు కూలి తీసుకుంటున్నాం. మేమేం చెప్పలే కదా ఈగలు ఉన్నాయని, మేమేం దరఖాస్తు చేయలేదు కదా దోమలు ఉన్నాయని, మేమేం దరఖాస్తు చేయలేదు కదా మాకు పొల్యూషన్ వస్తుందని చెప్పి అకారణంగా వచ్చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే నీళ్ళని అయితే మంచిగా చేయరాదు. ఫస్ట్ మూసీ నది పాలలోటువంటి నీళ్ళు ఏవైతున్నాయో నీకు ఆపగలిగే దమ్ము లేదు. నీకు మాట చెప్తున్నాను. కేసీఆర్ గారు కూడా ఏమన్నారు, గవర్నర్ గారి బిల్డింగ్ ముందే కార్లు పడవల లెక్క మారిపోతాయా, గీ హుస్సేన్ సాగర్ గింత దుర్గంధపూరితంగా ఉంటుందా, మెదడున్న పాలకులేనా వీళ్ళు, సోయున్న పాలకులే అని మాట్లాడిన వాళ్ళు ఎవరండి? కేసీఆర్ గారు. మరి 10 ఏళ్ళు కదా సోయున్నా, కమిట్మెంట్ ఉన్నా, సంపద కొదవలేదన్నా అనుకుంటే చేసి పెడతా అని చెప్పినటువంటి కేసీఆర్ గారిగా హుస్సేన్ సాగర్ చేయలేకపోయాడు. ఒక్క హుస్సేన్ సాగర్ చేయలేకపోయాడు. కొన్ని వందల చెరువులు ఇక్కడ ఉన్నాయి. నువ్వు రా నాతోటి. బోయినపల్లి చెరువు దుర్గంధం ఉందా లేదా, అల్వాల్ చెరువు దుర్గంధం ఉందా లేదా, షఫీల్గూడ చెరువు దుర్గంధం ఉందా లేదా, హైదరాబాద్లో ఏ చెరువులు కూడా మంచినీళ్ళ చెరువులు లేవు. అన్నీ ఇక్కడనే ఎల్బీనగర్ దగ్గర పక్కకు పోతుంటే సల్నార్ గారికి ఇక్కడ ఒక బొందలెక్క ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య తీసేసింది బైనమూడ్. ఇక్కడ చౌరస్తాలు ఉంటుంది, మొత్తం డ్రైనేజ్ అంతా కూడా అక్కడికి వచ్చి దుర్గంధపూరితంగా ఉండేది. వాటిని ఆపరాదు. ఫస్ట్ నువ్వు ఆ చెర్లలకు ఈ డ్రైనేజ్ రాకుండా చేయి. ఫస్ట్ ఆ చెర్లల్లో ఉండేటువంటి మంచినీళ్ళు మూసిన పారేటట్టు చెయ్యి. కానీ ఇప్పుడు పారుతుంది ఏంది, చెర్లలకు దుర్గంధపూరితమైనటువంటి డ్రైనేజ్ నీళ్ళు, ఆ చెర్లకి వెళ్ళి డ్రైనేజ్ నీళ్ళు మూసికి నా జీడిమెట్లలో వందల రసాయన పదార్థాలను వెదజల్లేటువంటి దుర్మార్గమైన నీళ్ళు ఇవన్నీ పారుకుంటూ పోతాయి. చెర్లల్లో చేపలు బతాయా, పరిపొలాలు మంచిగా ఉంటాయా చెప్పండి? ఎంత దుర్మార్గం అండి. దాన్ని ఆపు. మేము వ్యతిరేకం కాదు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మాకు రేవంత్ రెడ్డి మీద మాకేం కోపం లేదు. రేవంత్ రెడ్డి గారికే ప్రజల మీద కోపం ఉన్నది. ప్రజలు కన్నీళ్లు పెడుతుంటే, ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ప్రజలు హార్ట్ అటాకులతో బ్రెయిన్ స్ట్రోకులతో బాధపడుతుంటే చూసి మురిచితోడు లీడర్ అవుతాడా చెప్పండి? శాడిస్ట్ అంటారండి, శాడిస్ట్ అంటారు. వింటుందా? నేను ఎవ్వడు చెప్పిన అయినా ఇప్పుడు మొన్ననే చెప్పిండు 18 నెలలకు డిపిఆర్ వస్తుందని చెప్పిండు. మన నెల రోజుల మొదలు పెడతా అని చెప్పిండు. ఎవడు అడుకుంటాడు చూస్తారా అంటున్నాడు. డోజర్లెక్కి చంపుతా అంటాడు. పిచ్చి కుక్కలతో డోజర్ నీకు పిచ్చి కుక్క సరిపోతుంది అంటాడు. ఇదేనా అని ముఖ్యమంత్రి మాట్లాడే భాష? అసలు వాళ్ళు చెప్తుండే ఎవడన్నా? ఇప్పుడు మీరు అంటున్నారు ప్యూరిఫికేషన్ ఫస్ట్ చేయండి, మంచినీళ్ళు పోయేలాగా చేయండి అన్నది మీరు చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, కొత్త రెవెన్యూ మేము జనరేట్ చేస్తాము ఈ మూసీ ద్వారా, బ్యూటిఫికేషన్ చేస్తామని అంటున్నారు. బొందబెట్టరా ఇక్కడ మా ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ళ కాడ మమ్మల్ని బొందబెట్టు. మీరు ఇది వద్దంటున్నారా? ఒకటే క్వశ్చన్ ఏంటంటే ప్యూరిఫికేషన్ తో క్లోజ్ చేస్తే సరిపోతుందా? మీ ప్లాన్ ఏంటని నేను అంటున్నా. మీకున్న అంచనా ఏంటి, ఏం చేయాలి? నాకు తెలిసి 2 అనుకున్నా నేను. మూసీని మురికి నీళ్ళు లేకుండా ఉండేటువంటి మంచినీళ్ళ వాగుగా తయారు చేస్తారని, మూసి వరదలు వచ్చినప్పుడు మా ఇళ్ళలో నీళ్ళు రాకుండా చేస్తారని. దానికి 2 ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ప్రక్షాళన ఒకటి, అటుపక్క ఇటుపక్క మంచి బ్రహ్మాండమైన సిమెంట్ కాంక్రీట్ తోటి రిటైనింగ్ వాల్ టైప్ దాని కుడకపోయిన పుడికంతా తీస్తే లక్షలుగా 2 లక్షల నీళ్ళ కృషకుల నీళ్ళు పోయే ఆస్కారం ఉంది. బ్యూటిఫికేషన్ అవసరం లేదంటారా? మాకేం మా ఇల్లు కూడా బ్యూటిఫికేషన్ చేస్తావా? మా బొందగడ మేము చేస్తాం. థేమ్స్, సియోల్, చుంగేచానా ఏదో నది ఉన్నది కదా, వాళ్ళు తిరిగి వచ్చినారు కదా, అక్కడ మొత్తం పర్యాటక ప్రాంతంగా తయారు చేసిన అంటున్నారు. ఇది భారతదేశం రఘు, ఇది భారతదేశం. ఈయన మొదటిరోడు కాదు ముఖ్యమంత్రి, చివరోడు కూడా కాదు ఇది రాష్ట్రంలో. ఏంటంటే ఈయన మొదటివాడు కాదు, చివరి వాడు కూడా కాదు. ఈయనక్కడ ముందు అనేక మంది పోయింది, ఇప్పుడు కూడా అనేక మంది. వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా గుర్తుపెట్టుకోండి, ఆటో నడిపే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పళ్ళు అమ్ముకునే వాళ్ళు, రోజువారీగా ఇళ్లల్లో బట్టలు ఉతికి బోళ్ళు తోమి వంటలు వండిన వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు మాత్రమే ఇక్కడ ఆనాడు ఇక్కడ
ఆ రోడ్డుకు 10 రూపాయల గజం ఉంటే ఇక్కడ 2 రూపాయల గజం ఉండే రావు గారు. నేను కళ్ళారా చూసిన చదువుకున్న కాడ 3 రూపాయల గజం. మా దిల్సుఖ్ నగర్ బస్ డిపో వెనుక మేము చిన్నప్పుడు నాడు 3 రూపాయల గజమేనండి, 3 రూపాయల గజము. మా ప్రేమేశ్వరుడు ఇక్కడికి వచ్చిండు, గడ్డెనార దగ్గర ఉండేది. మేము గడ్డెనార అంతా బర్ల కొట్టాలు ఉండేది చిన్నప్పుడు, వీళ్ళకి వెళ్తుంది. నేనేమంటున్నా అంటే గట్ల 2 రూపాయలకు 3 రూపాయలకు అప్పుడు కొనుక్కున్న భూములు ఇక 70,000 రూపాయలకు 80,000 రూపాయలకు అయితే 70 గజాలలో 100 గజాలలో కట్టుకున్నట్టు ఇళ్ళ కూలగొట్టే అధికారం నీకు ఎవడిచ్చిందో రేవంత్ రెడ్డి గారు చెప్పండి. మాకేం తెలుసునా అది, మాకు రికార్డు దగ్గర డొక్కలేదే కదా రఘు గారు, మాకేం బ్యూటిఫికేషన్ చెప్పండి. మాకు నువ్వు నిజంగానే గొప్ప ముఖ్యమంత్రి అయితే గివే కోరుకుంటున్నాం మేము, ఈ 3 కోరుకుంటున్నాం మేము. మంచినీళ్ళు పారించు, దుర్గంధం లేకుండా చెయ్యి, వరదలు రాకుండా చూడు. మాకెందుకండి నువ్వు కట్టుకోలేదు, నీ ప్రసాద్ ఐమాక్స్ ఉన్నది, నీ జలవిహార్ ఉన్నది, దాని పక్క రిక్రియేషన్ ఉన్నది, చేసుకోరా సుందరంగా. ఈ పేద ప్రజల ఇల్లు కూలగొట్టి ఈ ఒక తరానికి తరమే, ఒక తరం. నువ్వు రవి గారు మీరు చెప్తే బాధ అనిపిస్తుంది. హైదరాబాద్కు పొట్ట చేత పట్టుకుని వలస వచ్చినాడు. ఎక్కడ వేసిన గుడిసెలు వీళ్ళు? జనసంచారం లేని కాడ, జనసంచారం లేని కాడ బండలు కొట్టుకున్నారు, రాళ్ళు కొట్టుకున్నారు, చెట్లు కొట్టుకున్నారు, చిన్నగా గుడిసేసుకున్నారు. ఆ పిల్లలు తేలు కలిసి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఆ పిల్లలు పాలు కలిసి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ దిక్కులేక నిన్నగాక మొన్న ఈ జవహర్ నగర్లో ఒక పిల్లగాడు 1 మంత్ బ్యాక్ ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చింది. 1 మంత్ బ్యాకే వచ్చింది. వస్తే పిచ్చి కుక్కలు వెంటపడి అని పీక తినేయండి. వాళ్ళు అన్న మాట ఏం తెలుసా? ఉపాధి కోసం వస్తే బిడ్డ, ఉపాధి కోసం వస్తే నా కొడుకును పోగొట్టుకున్నామని చెప్పి మళ్ళీ పోయి బిడ్డను పోగొట్టుకుని పోయింది. ఒక గట్లాంటి ఫ్యామిలీస్ వచ్చినాయి ఇక్కడికి. ఇక్కడ ఈ మూసీ నది పక్క ఉంటి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ రాలే గారు, నేను రాలే, ల్యాండ్ లార్డ్స్ రాలే, పెద్ద పెద్ద ఉద్యోగులు రాలే, చిన్న వాళ్ళు మాత్రమే వచ్చింది. ఎందుకంటే ₹1 తక్కువ దొరుకుతుందని చెప్పి వచ్చింది. ఇవాళ నేను అంటున్నా, నీ ప్రభుత్వంలో నిజాయితీగా ఉద్యోగం చేసేటువంటి ఒక 50,000 రూపాయలు ఉద్యోగం చేసేవాడు కూడా కట్టలేడు. ఇక్కడ భూమి కొనుక్కొని గుర్తుపెట్టుకో, ఇక్కడ కట్టుకోలేడు. ఎక్కడో మళ్ళీ విసిరేసినట్టుగా 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు పోయి ఏదైనా 10,000 రూపాయల గజమో 20,000 రూపాయల గజమో కొనుక్కుంటారు తప్ప అది తర్వాత పెరుగుతుంది కావచ్చు. ఇలా రేవంత్ రెడ్డి ఎవరు కోరిండి చెప్పండి? ఈ ఒక తరానికి తరమే త్యాగం చేస్తే ఇలా కట్టుకున్నటువంటి ఈ గూడును కూల్చేసి ఆ కుటుంబాన్ని ఇలా రోడ్ల మీద చేసే అధికారానికి ఎవడిచ్చిన రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాం మేము. ఇప్పుడు ప్రజలను ఒప్పించి చేసే అవకాశం ఒకవేళ ఉందనుకోండి, చేయొచ్చా అట్లా? నేను ఒక మాట నిన్ను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట కావచ్చు లేదా అభివృద్ధి పేరిట కావచ్చు, భూములు గుంజుకున్న కాడ ఏ కుటుంబం అయినా చల్లగా బతికే సందర్భాలు చెప్తావా మీరు? నా దగ్గర గజ్వెల్లో 13 గ్రామాలు 18 గ్రామాలు మొత్తం 13 గ్రామాలు 18 గ్రామాలు మల్లన్న సాగర్ అసలు ఒక రైతు నా దగ్గర వచ్చి ఎట్లా ఎడుతుందంటే, బిడ్డ ఒక్క ఓటు కూడా మేము వేయం బిడ్డ, నీకే ఇస్తామని అన్నారు. నేను నిజంగానే నమ్మిన, నిజంగానే వీళ్ళంత కష్టపడినారు కాదు. 13 ఎకరాలు కలిగిన రైతు అంతకుముందు 10 మందినో 20 మందినో కూలి చేయించుకుంటాడు ఆ ఊరి వాళ్ళతోటి. అట్లాంటి రైతు తన దగ్గర కూలి పనిచేసిన వాళ్ళతో కలిసి డీసీఎం ఎక్కి అడ్డ మీద కూలికి పోతున్నాడు. ఆయన ఏడ్చుకుంటా మాట్లాడుతుంటే ఇవాళ మీకు తెలియదు ఏముంది రఘు, ఇవాళ ఆ భూముల పైసలు వస్తే తాగి ఖర్చు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది, ఉత్తపుణ్యానికి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళు కొంతమంది, ఎవరైనా మళ్ళీ భూములు కొనుక్కున్న వాళ్ళు బాగుపడరు తప్ప ఆ డబ్బుతో పెళ్ళిళ్ళు చేసిన వాళ్ళు, ఆ డబ్బుతో ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఆ డబ్బుతో తాగి తందన వాళ్ళు ఎవరు బాగుపడలేరు. మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి కుటుంబాలు గుర్తుపెట్టుకోండి. మంచి రోడ్లతో కూడినటువంటి ఇల్లు కనబడతా ఉంటాయి, కానీ ఉపాధి లేదు, అక్కడ ఉపాధి లేదు. ఆ 14 గ్రామాల ప్రజలు ఏదైనా డీసీఎంలు వచ్చి వాళ్ళు ఎక్కించకపోతే తప్ప వాళ్ళకు ఉపాధి లేదు. ఇలా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా, ఇవాళ రింగ్ రోడ్డు పోయింది. నేను సజీవ సాక్ష్యం కదా, నువ్వు ఉన్నావా ఎప్పుడైనా? నేను ఆ అసెంబ్లీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉన్నావా? స్వయంగా నా భూమి గుంజుకున్నా అడిగిన నేను, అరే నా భూమి ₹1 2 కోట్ల రూపాయల విలువ ఉంది, నువ్వు గుంజుకుంటున్నది 8 లక్షల రూపాయలు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అడిగిన నేను. ఇవాళ ఆ భూమి 12 కోట్లు అయింది, నాకు ఇచ్చింది 8 లక్షల రూపాయలు. అందుకని ఎక్కడ కూడా మీ కంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు మంచి ధర ఇస్తేనేమో వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా కలగదు. ఇప్పుడు ఇంతెందుకంటే ఈ చౌటుప్పల్లో RRR రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఎంత అంటే అంత ఇద్దాం అంటుండు కదా, కలిసి కూర్చొని మాట్లాడదాం అంటుండు, అసెంబ్లీలో బిల్లు పెడదాం అంటుండు. చేస్తాడా అండి? డిస్కషన్ పెడదాం అంటున్నాడు. మేము అడుగుతాం డైలాగ్ అండ్ డిస్కషన్ గీటలు రెడీగా ఉన్నాడా? ఫస్ట్ పోయి ఆయన అక్కడ నిద్రపోనివ్వండి, 3 నెలలు నిద్రపోవండి ఫస్ట్. కేటీఆర్, ఈటల రాజేందర్ మీరు అందరూ కలిసి ఒక మాట గవన్నీ పక్కకు పెట్టు. ఆయన గురించి మేము మాట్లాడతలేం, కానీ ఆయన నియోజకవర్గం కొడంగల్, లగిచెర్ల దాని చుట్టుపక్కల గ్రామాల్లో 6 నెలలుగా రైతులంతా కూడా మాకు కెమికల్ కంపెనీలు వద్దు,
మా భూములే ముద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఆయన అని దండం పెడతా అని చెప్పిండ్రు. 5 నెలలుగా పాదయాత్ర చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, దరఖాస్తులు ఇచ్చిండ్రు, దండం పెట్టిండ్రు. అయినా కూడా వినక నువ్వు ప్రజాభిప్రాయ సేకరణ అని పెట్టిండ్రు. ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారు ప్రజలు. అవును, బహిష్కరిస్తే బలవంతంగా కలెక్టర్ గారు పోయినరు. పోతే వాళ్ళు కోపంతో గిన్నిసార్లు చెప్తున్నా కూడా మీరు వింటలేరు, మా క్షేమం కోసం అయితే మేమే కదా ఇచ్చేది, మా క్షేమం కాదని మేము నమ్ముతున్నాం, వద్దు అని చెప్పి ఎలగొట్టిండ్రు. కలెక్టర్ గారు స్వయంగా ఏం చెప్పినారు, మా మీద దాడి జరగలేదని చెప్పినారు. దాడి జరగలేదని చెప్పిన కలెక్టర్ గారు మళ్ళీ ఆయన చేతనే ఒక దరఖాస్తు ఇప్పించి ఒక 100 మంది పోలీసులు 4 గ్రామాల చుట్టుముట్టి ఇలా అందరినీ పెద్ద మనుషులందరూ వదిలిపెట్టి వాళ్ళందరినీ కొట్టుకుంటా అరెస్ట్ చేసి ఇలా సంఖ్యలు వేసి జైలపాలు చేసినావు కదా రేవంత్ రెడ్డి గారు. అక్కడ నువ్వు ఇచ్చే కంపెనీ ఎంత తెలుసా, 10 లక్షల రూపాయలు. అక్కడ భూమి విలువ ఎంత తెలుసా, 40 నుంచి 50 లక్షల రూపాయలు. మంచి కంది పంట పండే, పల్లికాయ పంట పండేటువంటి భూములు, ఆ భూములు మీరు ఎప్పుడైనా చూడండి, మంచి ఐరన్ కాంటెంట్ ఉన్న భూములు. నీకు ఇంతెందుకు రఘు గారు, ఇదంతా పక్క పెట్టు. ఇక్కడ ఈ ముచ్చర్లు ఉందా, ఈ ముచ్చర్లు ఫార్మా కోసం హెలికాప్టర్ల మీద తీసుకుపోయిండ్రు. నేను అడుగుతున్నా, ఈ ఫార్మా కంపెనీలు బుచ్చగాల వాళ్ళేనా? ఫార్మా కంపెనీలు వాడికైనా కంపెనీ పెట్టుకోవాలంటే, నేను ఎట్లయితే ఇల్లు కట్టుకోవాలంటే ఇంత జాగా కొనుక్కుంటున్నాను, నేను పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలంటే ఇంత కొనుక్కుంటున్నాను, నేను గ్రేప్ గార్డెన్ పెట్టుకోవాలంటే ఇంత భూమి కొనుక్కుంటా, ఆయన కొనుక్కోలేడా? ఫార్మా కంపెనీల కోసం రైతుల భూముల్ని బలవంతంగా తీసుకోవడమే కాకుండా బుచ్చమేసినట్టుగా 50 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలకు తీసుకొని వాడిని కట్టబెట్టే అధికారం నీకు ఎవడిచ్చిండు? నా పాయింట్ ఒకటే, పార్టీలు ఎట్లుంటాయంటే ఇవాళ మనం ధర్నా చేస్తున్నాం, దీక్షలు చేస్తున్నాం, రేపు పొద్దున ఇదే కాంట్రాక్టరు ఒక 5 కిలోమీటర్లు ఈ మారుతి నగర్ నుంచి ఇంకొక 5 కిలోమీటర్ల దూరం వరకు ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ కాంట్రాక్టర్ అన్ని పార్టీల లీడర్లు తిరుగుతాడు, సార్ మనమే వచ్చినాం ఇక్కడికి, మేమే ఉన్నాం ఇక్కడ, మీరు సైలెంట్ అవ్వాలి అంటే సైలెంట్ అయిన సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి 10 సంవత్సరాలుగా. ఉండొచ్చు. ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను చెప్పమంటే. సో మరి ఇప్పుడు బస్తీ నిద్రలు చేసిన మీలాంటి వాళ్ళు రేపు బుల్డోజర్ వస్తే మళ్ళీ వీళ్ళ పక్షాన్ని నిలబడతారా? తెలియదు, అందరి గురించి నాకేం తెలుసు. మా చరిత్ర 25 చరిత్ర నేను ఓవరాల్గానే జనరలైజ్ చేసి చెప్తున్నా. ఒక మాట, అట్లాంటి దొంగలు ఉండొచ్చు, అమ్ముడు పోయేటోళ్ళు కూడా ఉండొచ్చు, అంతటా ఉంటాయి. మనోడు పోయే మందిలో కలుతాడు, దొంగలు కలుతాడు ఉంటాయి, కానీ ప్రజలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. నేను చెప్తున్నా, ఇవాళ తప్పించుకోవచ్చు, ఇవాళ వాళ్ళు వెనుకబట్టి పట్టచ్చు, కానీ ఎన్నడూ పట్టరు వాళ్ళు. ఇలా గింత ఉసులు ఇలా నీకు ఎందుకు కూడా కొట్టిల్లని కేసీఆర్ కానీ పట్టుపట్టి నిజాన్ని అడుగుతున్నా చెప్పండి. నేను అసలు నాకు సాటి లేరు, మీ ముఖాలకు నాకు పోటీ అన్నాడు. ఏమన్నాడు? మీ ముఖాలకు నాకు పోటీ అన్నాడు. 20 ఏళ్ళు మాదే అన్నారు. గుర్తు చేసుకో. ఉన్నాడా ఇవాళ రఘు? ఉంటాడా ఆయన? నేను అంటున్నా, నాదంతా పక్క, దీనికి పెద్ద శాస్త్రం లేదు, రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇలా సింపుల్ ఇష్యూ. ప్రజల దగ్గర పోయి ముఖ్యమంత్రి ఎట్లుండడమ్మా, ఈ ప్రభుత్వం ఎట్లుండే తూ అంటారు. ఆయన తూ అనిపించుకోవడానికి 9 ఏళ్ళు పట్టింది, ఈయన తూ అనిపించుకోవడానికి 9 ఏళ్ళు కూడా పట్టలేదు. గుర్తుపెట్టుకో. సో వాట్ నెక్స్ట్? ఈ పోరాటం ఈ నిద్ర నుంచి ఎటువైపు తీసుకెళ్తారు? పోరాటం ఏమవుతుంది? రేవంత్ రెడ్డిని మేము అడుగుతున్నాం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు చాలా పెద్దోడివి, నీకు పెద్ద శక్తిమంతుడు, నీకు శక్తులు ఇచ్చినాము, కూర్చోబెట్టినాము, మా జోలికి రాకు నీ దండం పెడతా అంటున్నాం కదా, మా ఇల్లు కూడా కొట్టకు. సో ఓన్లీ మీరు మీ నియోజకవర్గమేనా, లేకపోతే రాష్ట్రం ఈ మూసి పరివాహక ప్రాంతం అంతా మీరు వెళ్తున్నారా? రఘు, ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ దుర్మార్గం జరుగుతుందో అక్కడ ఈటలు ఉంటాడు, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఇదంతా కాబోయే అధ్యక్ష హోదాలో జరుగుతున్న కార్యక్రమంగా మనం ఏమన్నా చూడడానికి అవకాశం ఉందా? గత చిన్నగా లేదు. సో ఇది ఈటల రాజేందర్ గారు ఇక్కడ బస్తీ నిద్ర చేస్తున్నారు. ఏంటి సార్ మరి ఇక్కడ పరుపులు, బెడ్లు ఏమన్నా ఎట్లా? మా ఎవరి ఇళ్ళలోనేనా, ఇక్కడేనా మీ రెస్ట్? ఇళ్ళలో మా ఇల్లుండే మా. ఓకే. నిద్ర పల్లె బస్తీ నిద్ర. నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ ఒక దోమ ఉందా? దోమలు అయితే ఏం లేవు. ఈగలు ఉన్నాయా? లేవు. ఇక్కడ వాసన ఉందా? లేదు. ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా ఇస్తా అంటూ ఉన్నారా? భూమి మంచి పని చేస్తారు రేవంత్ అంటూ ఉన్నాడా? మరి ఎందుకు ఆయనకు? ఇది ఒక కాలనీలు ఇవ్వట్లేదు, వేరే వాళ్ళు ఏమన్నా రెడీ ఉన్నారా అట్లా ఏమన్నా? మీరు గమనించి ఉంటారు కదా, నేను సిస్టంలో కొన్ని ఆల్రెడీ కూలగొట్టరు కదా సార్, ఇది ఆగే అవకాశం ఉందంటారా? ఆర్బిఎక్స్ అని స్టాంప్ వేసిండు, కొన్ని కూలగొట్టిండు. వాళ్ళు మూసిలేసి బొంద పెడతారు, గుర్తుపెట్టుకో. మూసిలేసి బొంద పెడతారు, పోదు పట్టుగా పోదు. సంవత్సరం ఆల్రెడీ గడిచిపోయింది నాకు. 1 ఇయర్ గాన్. లాస్ట్ ఇయర్ అయితే ఎన్నికల ఇయరే ఉంటుంది. ఇక నీకు ఉన్నది 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళకి మంచి అదృష్టం కొద్ది అధికారం వచ్చింది, మంచి కాపాడుకునే ప్రయత్నం చేయక వాళ్ళని మురిగించుడు, వీళ్ళని మా పెట్టించు, ఇదేం పని అండి నీకు?
టార్గెట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే కావు కదా. చి గంత చిన్నగా లేము మేము. మొన్ననే 4 లక్షలతో గెలిపించాను, ఇంకేం మాట్లాడతాం. గంత చిన్నగా లేము. పదవి ఉన్నా లేకపోయినా, గెలిచినా గెలవకపోయినా, ఒక అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా ఉంటాం. ఓకే.